తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నేడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందని పార్టీ శ్రేణులు కొనియాడారు. తిరుపతి జిల్లాలో మహానాడు వేడుకలు కనుల విందుగా తెలుగు తమ్ముళ్లు నిర్వహించుకున్నారు. తొలుత టీడీపీ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం సాంకేతికతను అందిపుచ్చుకొని మొట్టమొదటిసారిగా డిజిటలైజేషన్ ప్రక్రియల్లో మహానాడును అన్ని నియోజకవర్గాల వారీగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు కార్యక్రమంలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లోని మహానాడును పండుగను తలపించేలా జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం తమకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని అన్నారు. 44వ మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా పుట్టిన టీడీపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణం. తెలుగువారి పండుగల మహానాడును జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, టీడీపీని బలోపేతం చేసి ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు పనిచేస్తున్నారని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మహానాడులో 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని, మహిళా రిజర్వేషన్ నిర్ణయం పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని టీడీపీ శ్రేణులు అన్నారు. ఈరోజు మహానాడు జరుపుతున్న సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పండుగలాగా ఈరోజు కుటుంబ సభ్యులందరూ చేసుకుంటా ఉన్నారు. యాక్చువల్గా అయితే ఇది నెల్లూరులో ఘనంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమము. కానీ మోడీ గారి యొక్క సూచనల మేరకు ఖర్చు తక్కువగా చేసుకోవాలన్న ఆలోచన విధానంతో వారందరూ ప్లాన్ చేసి ఈ వర్చువల్ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవటం జరిగింది. ఇది మొట్టమొదటి మహానాడు. ఇది రాష్ట్రం మొత్తం కూడా డిజిటల్ మహానాడుగా పెట్టి భారతదేశంలో చూసినటువంటి పెట్రోల్ రేట్లని పెరిగిన దానివలన నెల్లూరులో జరగాల్సినటువంటి మహానాడుని క్యాన్సిల్ చేసి ప్రజల మీద భారం పడవదని చెప్పేసి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదే కోరిక పేరుకు రాష్ట్రం మొత్తం కూడా ఈ మారి డిజిటల్ మహానాడులు పెట్టి స్క్రీన్స్ పెట్టి అన్నీ కూడా ఘనంగా తెలుగుదేశం పండుగని రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం చూసే విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము. మాజీ శాసనసభ్యురాలుగా తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఏదైతే 9వ క్లస్టర్ మున్షేఖర్ రాయల్ క్లస్టర్ ఉందో ఈ క్లస్టర్లో నేను కూడా మరి వర్చువల్గా పాల్గొనాలని మన పార్టీ ఆదేశానుసారము నేను కూడా 9వ క్లస్టర్లో తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది కొత్త తరహా మహానాడుగా ఈసారి జరగడం అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశ జాతీయ ప్రజలందరూ కూడా మహానాడు శుభాకాంక్షలు. అందరూ కూడా ఈరోజు మహానాడు జరుపుకుంటున్న మంత్రివర్గానికి అందరూ కూడా తిరుపతి నియోజకవర్గ 10వ క్లస్టర్ నుంచి పేరున అందరూ కూడా మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వల్లనే బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెసులుబాటు లభిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి తెలుగు వారిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ మహానాడు సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను.